హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. సో ఈరోజు వీడియోలో అందరికి పీపీఎఫ్ అండ్ సెరామిక్ అయితే ఏం చేశానమాట వీలర్ క్లీనర్ అండ్ హిమాయత్ నగర్లో. సో నాకైతే సాటిస్ఫై అనిపించింది మొత్తం. సో అది ఎట్లా వేశారంటే చిన్న వీడియో అయితే తీసాను, ఎలా వేస్తారేంటి అనేది మీరైతే చూసేయండి ఒకసారి. సో సెరామిక్ లిక్విడ్ని బట్టి మొత్తం ఈ ఫైబర్ పార్ట్ వరకు అయితే వేస్తారనమాట. సెరామిక్ని బాడీ వర్క్ కూడా వేయించుకోవచ్చు, కానీ అది ఎక్కువ కాలం నిలవదు. సో మనకి ఫైబర్ వర్క్ వేసి మెటల్కి పీపీఎఫ్ అయితే వేసారు. నాకు ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్ దాంట్లో చూపిస్తాను మీకు. సో కింద ఫైబర్ పార్ట్ అండ్ పైన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఫైబర్ పార్ట్కి కూడా సెరామిక్ వేసి మొత్తం స్పాంజ్తో సెరామిక్ చేసి దాన్ని డ్రై చేసి మొత్తం నీట్గా మనకి కొత్త బండిలాగా మనకి డెలివరీ ఇస్తారనమాట. సో ఇది వచ్చేసి పీపీఎఫ్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా పార్ట్ షీట్స్ ఉంటాయి కదా కార్నర్స్లో, అది అయితే కట్ చేస్తున్నారనమాట ఆయన. సో ఇప్పుడు బండి లుక్ అయితే మీరు చూస్తున్నారు కదా ఎట్లా ఉంది ఏంటి అనేది. సో ఇంకొక వీడియో అయితే చేస్తాను మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి పీపీఎఫ్ ఎక్కడెక్కడ వేసారు అనేది, సెరామిక్ కూడా ఎక్కడెక్కడ వేసారని మీకు ప్రతిదీ ఇంచ్ టు ఇంచ్ తీసి అయితే చూపిస్తాను మీకు. సో ఇదైతే పీపీఎఫ్ అనమాట. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ మెటల్ బాడీ వర్క్ అయితే వేసారనమాట. సో ఫైబర్ పార్ట్ వదిలేసి ఇంటీరియర్ బయట ఎక్స్టీరియర్ పార్ట్ వరకు అయితే వేస్తారు. సో సైడ్ ప్యానెల్స్, ఫ్రంట్ ప్యానెల్, అలాగే హెడ్ లైట్కి అండ్ అప్పర్ ప్యానెల్, హెడ్ ప్యానెల్ కూడా వేసారు. అండ్ లెఫ్ట్ సైడ్ కూడా ప్యానెల్స్కి కింద బంపర్ గార్డ్స్కి వేసారు. అండ్ డౌన్ మడ్ గార్డ్ పార్ట్కి కూడా వేసారన్న. సో బంపర్ కూడా వేసారనమాట, ఫ్రంట్ బంపర్కి. సో ఎక్కడ వేసినా కూడా అంతా చేశాక లాస్ట్లో మనం ఎక్కడైతే ఎక్స్ట్రా షీట్ అయిందో అదంతా కట్ చేయాలి, లేకపోతే మనకి పీల్ ఆఫ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. సో అందుకు వాళ్ళు ఈ పార్ట్ అయితే ప్రిపేర్ చేసి వేశారనమాట. సో అంతా అయిపోయింది, కానీ నేను కూర్చొని అంతా రీచెక్ చేసుకొని ప్రతి ప్యానెల్ టు ప్యానెల్ చెక్ చేసుకొని ఎక్కడెక్కడ ఎక్స్ట్రా వర్క్ ఉంది ఏంటనేది చూసుకొని చెప్తే వాళ్ళు అంతా సెట్ చేసేసారనమాట. వర్క్ అయితే బాగానే ఉంది. అక్కడక్కడ బబుల్స్ అయితే వచ్చాయి. సో బబుల్స్ పోవడానికి కూడా కొద్దిగా టైం పడుతుంది, ఎండలో ఎక్స్పోజ్ అవ్వాలి. సో బండిని